ఆయన వెనుక మనం అందరం నడవాలి, ఆయన బాటలో మనం ఉండాలి. నేను ఈ సంఘంలోకి రావడానికి నేను గత 3 years క్రితం మా పెద్దమ్మ కొడుకు కల్లర్ సత్యన్న అని కరీంనగర్ ఉండే, ఆయన మాజీ సర్దార్ సర్వాయి పాపన్న గీత కార్మిక సంఘానికి అధ్యక్షుడు. ఇట్లనే పిలిచిరు. 2-3 years క్రితం పిలిస్తే నేను టూరిజం ప్లాజాలో పోయినా, బేగంపేటలో పోతే మీటింగ్ పెట్టారు. అడిగొంగ నువ్వు యాదాద్రి భువనగిరి జిల్లా ఉండాలంటే నేను రియల్ ఎస్టేట్ చేస్తానా, ఇట్లా అంటే నువ్వు ఉండాలి తమ్ముడు అన్నారు. అన్నాక వారం రోజులకు నాకు మీటింగ్ పెడితే ఇదే ఫంక్షన్ హాల్ జేపీ ఫంక్షన్ రామన్నపేటలో పెట్టిన. రాష్ట్ర కమిటీ పూర్తిగా వచ్చారు. జయంత్ గౌడ్ గారు కూడా వచ్చి నన్ను ప్రెసిడెంట్ చేశారు జిల్లాకు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎన్నడూ సంఘం కులం అంటే తమిళ్ అర్ధరాత్రి నిలబడి కులం కోసం పోరాటం చేస్తున్నాం. ఇవాళ నా ఒక్క జిల్లా కాదు, సూర్యాపేట మొన్నదాకా ఉమ్మడి జిల్లా అధ్యక్షుని చేసిన, సూర్యాపేట అధ్యక్షుని చేసినాం పుల్శంకన్న గౌడ్ని. అదే మన జంగం రవీందర్ నల్గొండ అధ్యక్షుని వేసినాం. మహబూబాబాద్ డిస్టిక్ మహేష్ కుమార్ గౌడ్ని వేసినాం. ఇలా నా ఒక్క జిల్లా కాకుండా నేను ఒక 4 నుంచి 5 జిల్లాలని అందరినీ సంఘటితం చేయాలి, మనం పోరాటం చేయాలని మొన్న ఒక 24వ తారీఖు కూడా భువనగిరి ఎల్లమ్మకాడ 4 జిల్లాల కార్యవర్గ మీటింగ్ పెట్టి కూడా జనాలని ఒక 200-250 మంది మన కార్మికులు హాజరై వారి బాధలు చెప్తుంటే తమ్మి కన్నీరు ఆగుతలేదు. వారి శ్రమలు, వారి కష్టాలు. ఇవాళ మనము పూర్తిగా డిపెండ్ అయ్యి కళ్ళు వృత్తి మీద ఇవాళ ఎకరం భూమి లేని వాళ్ళు కూడా గీత కార్మికులు అదే వృత్తి మీద ఆధారపడి కూడా బతుకుతారు. ఇప్పటికి కూడా అదే భూమి మీద అదే గీత కార్మికుల శ్రమ. నేనేమంటున్నానంటే ఇప్పటికైనా మనం అంతా సంఘటితంగా పోరాడాలనేది. ఈ పాపన్న విగ్రహాలు పెడతానన్నా మనలో శరణం వచ్చి మనం ఐక్యతతో పోరాడి మన హక్కుల కోసం పోరాడి మన జాతి కోసం ఒక సంకల్పంగా ముందుకు పోవాలనే సంకల్పంతో ఈ విగ్రహాలు ఇస్తున్నాం తమ్మి. నాకు మా అన్నగారు అసలు కల్లర్ సత్యన్న, మాకు ఇప్పుడున్న ప్రెసిడెంట్ కోడూరు పరశురామ గౌడ్ గారు, వర్కింగ్ ప్రెసిడెంటు మన సంపూర్ణ మల్లేష్ గౌడ్ గారు, మాజీ అధ్యక్షులు సింగం సత్యయ్య గౌడ్ గారు, అలాగే వ్యవస్థాపకులు వీరగొన్ పెంటయ్య గారు, అట్నే కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు ముత్యం శంకర్ గౌడ్ గారు, ఇంకా సారయ్య వీరమల్ల సారయ్య గారు, ఇలాంటి వాళ్ళు చాలామంది వాళ్ళు వ్యవస్థాపక ఒక 20 ఏళ్ల క్రితం దీన్ని స్థాపించి వాళ్ళు ముందుకు తీసుకొస్తూ అలాంటిది మేము వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మేము వాళ్ళ బాటలో నడుస్తున్నాం తమ్మి. దీనికి జయంత్ గౌడ్ గారికి కూడా పుషింగ్ ఉంది. ఇప్పటికి కూడా ఆ వయసులో యూత్ లాగా ముందుకెళ్తున్నాం. 4 గంటల నుంచి 3 గంటల రాత్రి లేచి నా జాతి ఎక్కడ పోతుంది, నేనేం చేయాలని అక్కడ ఎవరైతే అనుకూలంగా ఉన్నారో వాళ్ళకి ఫోన్ చేసి లేపి ఇవాళ ఈ ప్రోగ్రామ్ ఉంది, ఇది చేయాలి అని ఇవాళ భువనగిరి కిలా మీద కూడా పాపన్న విగ్రహం పెట్టి. అదే రెండో పాపన్న మా కల్లర్ సత్యన్న కరీంనగర్ కట్ట మీద పెట్టిండు మంత్రి గారిని ఒప్పించి. ఇవాళ అది కరీంనగర్లో హైలైట్ అయింది అది పాపన్న. ఈ జయంత్ గౌడ్ గారు భువనగిరిలో హైలైట్ చేసిన పాపన్న. ఇవాళ తెలంగాణలో హైలైట్ కావడానికి సర్దార్ సర్వాయి పాపన్న కానీ ఆ చరిత్ర తెలవడానికి జయంత్ గౌడ్ మూలకారు. దీన్ని మనందరం ఆయనని అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఆయనని గౌరవించుకోవాలి మనం ఒక పాపన్నలాగా. నేను ఏమంటున్నా అంటే ఈ సంఘం ఏంది, అన్ని సంఘాలు 80 సంఘాలు ఉన్నాయి, 70 సంఘాలు ఒక జేఏసీకి ఏర్పడి గవర్నమెంట్ కలెక్టర్లకు వినతి పత్రాలు ఇచ్చుడు కాదు, మనము సంబంధించిన శాఖ మంత్రి మీద ఒత్తిడి తేవాలి, సూపరింటెండెంట్ మీద ఒత్తిడి తేవాలి, శాఖ కమిషనర్ మీద తేవాలి, అవసరం అనుకుంటే ముఖ్యమంత్రి గారు కలిసి వారికి మనం గౌరవంగా వినతి పత్రం ఇచ్చి మా సమస్యలు తీర్చాలని మనం ముందుకెళ్ళాలి. పాపన్న గారు ఈ చరిత్రను ప్రతి గౌడుని ప్రతి గ్రామాన్ని నువ్వు కూడా సందర్శన చేయాలి, ప్రతి సొసైటీ ప్రెసిడెంట్లతో మాట్లాడాలి, అక్కడ ఉన్న కార్మికులను లైవ్ తీసుకోవాలి, లైవ్గా మాట్లాడి వారి కష్టాలు, వారి నష్టాలు, వారి కుటుంబ స్థితిగతులు అన్నీ తెలుసుకొని నువ్వు ప్రతి విషయం అప్డేట్ చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నేను ఈ రంగంలోకి నేను ఎందుకు వచ్చినా అంటే ఇంకా మరి ఇట్లనే ఇప్పుడు ఉన్న గౌడ బిడ్డలే కాదు, ఇక్కడ ఉన్న ఎవరైతే అన్యాయానికి గురవుతున్నారో వాళ్ళని మనం ప్రభుత్వం చెంతకు తీసుకుపోవాలని చెప్పేసి నా ఆలోచనతోటి నేను ఇలా పాపనలాగా నేను అందరికి ముంగడికి వచ్చిన. ఇంకా మీదట ఎక్కడ ఏ అన్యాయం జరిగినా కూడా వాళ్ళ కష్టమేంది, బాధ ఏంది అన్నీ ప్రభుత్వం చెంతకు తీసుకుపోతా. ఖచ్చితంగా నా వంతు సహాయం మాత్రం నేను ఖచ్చితంగా చేస్తా. మరి ఈ విగ్రహాలు ఏవైతే ఉన్నాయో మరి ఈ విగ్రహాలు నీ సోదాగా పెట్టిస్తున్నావు నాకు ఒక మాట ఎరకైంది. మరి అందుకనే నేను ఈ దాకా వచ్చిన. తమ్ముడు నువ్వు చెప్పేది కరెక్టే. నేను ఏమంటున్నా అంటే నా జాతి ఎప్పుడు కూడా ఈ చందాలు చేసి విగ్రహాలు పెట్టాలి అనే ఆలోచన మీద మా జాతి ఎప్పుడు కూడా ఎదుటోని కాడి పోయి చెయ్యి చాపేయవద్దు, నా జాతి సంఘటితంగా పోరాడాలి అనే సంకల్పంతో తెలంగాణలో ఒక 50 విగ్రహాలు పెడుతున్నాం తమ్మి. నా సొసైటీగా ఇప్పుడు మూత్కూరులో కూడా అతి త్వరలో ధర్మభిక్షాన్ని నిలగొడుతున్నాం. భువనగిరి సెంటర్లో యాదాద్రి టెంపుల్ పోయే రోడ్లో ఇట్లా ఈ విధంగా తెలంగాణలో
ప్రతి ఏరియాలో పాపన్న చరిత్ర తెలియాలి, నా జాతి ఐక్యతగా పోరాడాలి, ఆ జాతి సంఘటితగా ముందుకు పోవాలంటే ఈ సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాలు నెలకొల్పనే ఆలోచనతోటి నా సొంత డబ్బులతో నేను సంపాదన ఇచ్చిన దాంట్లో 30% నా జాతి కోసం ఖర్చు పెడతాను. నేను అధ్యక్షుడిగా ప్రమాణం స్వీకారం చేసిన రోజు నా జాతికి మాట ఇచ్చిన అదే జాతి ప్రకారం అవుతా. నా వెనక ఎవరు లేరు తమ్మి, నేను జయంతి గౌడ్ వారసత్వం ముచ్చుకొని ముందుకు పోతున్నా, వారి బాటలో నడుస్తున్నా. ఆయన ఎట్లయితే కష్టాలకెళ్ళి తెచ్చిచ్చిండో, వెచ్చించి ఒక జాతి కోసం చేసిండో, నేను కూడా ఆయన దాంట్లో పాలు పంచుకోవాలని నాకు కూడా ఒక అదృష్టం వచ్చింది. ఒక చరిత్ర ఉంటుంది తమ్మి, ఒక విగ్రహం పెడితే ఒక చరిత్ర ఉంటుంది, ఒక 50 ఏళ్ళు ఉంటుంది. ఎవరు పెట్టారంటే పలానా ఆయన పెట్టారు. అది ఆ విగ్రహాన్ని చూసి పాపన్న పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని అయినా మన కులం కార్మికుల ఐక్యతతో ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తమ్మి. నీవు కూడా ముందు ఇలాంటి కార్యక్రమాలు చేసి నీకు కూడా మన జాతిని ఏ స్థాయికి తీసుకుపోవాలో నువ్వు ఆ స్థాయికి తీసుకుపోవాలి. నీదో 30% బాధ్యత ఉంది పాపన్న. మరో పాపన్న దొరికినావు నువ్వు మాకు. 30% కాదు, ఒక 70% నేను నా పని నేను చేస్తా. నేను చేయాలని నేను ఖచ్చితంగా నా ఆశ ఇది, నేను ఖచ్చితంగా చేస్తా. నువ్వు సంకల్పంతో ఇదే సంకల్పంతో ముందుకు పోవాలి తమ్మి. మేము ఏమంటున్నాం అంటే ఇదే సంకల్పంతో నువ్వు ముందుకు పోవాలి. మన జాతి నువ్వు ఏమంటున్నావు అంటే ఇప్పుడు నువ్వు లోకల్ తిరుగుడు కాకుండా ఎక్కడైతే బార్డర్స్లు ఉన్నాయో, ఎక్కడైతే మన బార్డర్స్ ఉన్నాయో ఆ బార్డర్స్ మనుగూరు ఆ ఏరియాలో నువ్వు ఇంటర్వ్యూ చేయాలి. అక్కడ ఉన్న కార్మికుల సమస్యలను నువ్వు సంఘటితంగా, కాకపోతే అవసరం అనుకుంటే మా సపోర్ట్ కూడా ఉంటుంది మీకు. వేల మేము వస్తాం. మా మహిళా మనులు ఉన్నారు, మా చెల్లెళ్ళు ఉన్నారు. నాగమణి గారు సూర్యాపేట అధ్యక్షురాలు, మా కనకమహాలక్ష్మి మహబూబాద్ జిల్లాకి ఇచ్చిన మా చెల్లెళ్ళు, నవ్యశ్రీ ఉంది, నాగమణి ఉంది, అంజక్ ఉంది, అండాలక్ ఉంది, అట్నే రాజక్ ఉంది. ఇప్పుడు మాకు విజయానికి మా యాదాద్రి భువనగిరి జిల్లా. ఇంకోటి చెప్తున్నా పాప, ఇప్పుడు ఈ జిల్లాలకి ఆడవాళ్ళని అధ్యక్షులుగా ఎంచుకోవాలన్న నీ ఆలోచన ఎట్లా వచ్చింది? ఇప్పుడు నాకు ఒకటే పాపన్న, కలిసి కట్టుగా పోరాడితేనే ఐక్యత ముందుకెళ్తాం. ఇప్పుడు ఒక గౌడు ఉన్నాడు, ఒక్కడే పోతే తాళ్ళు అందడు. అవసరం అంటే వాళ్ళ భార్యను పంపాడు. వాళ్ళ భార్యను పంపాలంటే ఏం చేయాలి? ఆ కార్మికుని భార్య పంపాలంటే అక్కడ ఉన్న జనం, మన కార్యకర్తలు, మన